హలో ఎవ్రీవన్, ఏకేఎస్ఐఏఎస్ మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. సో దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈ రోజు క్వశ్చన్ మనకి పర్యావరణానికి సంబంధించి మనం తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 14th July 2024. వాట్ ఈస్ ద రోల్ అండ్ మ్యాండేట్ ఆఫ్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్? ఇవాల్యుయేట్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్ ఇన్ అడ్రస్సింగ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇన్ ఇండియా. జాతీయ హరిత ట్రిబ్యునల్ పాత్ర మరియు విధి ఏమిటి? భారతదేశంలో పర్యావరణ సమస్యలను పరిష్కరించడంలో దాని ప్రభావాన్ని అంచనా వేయండి అని ఇచ్చారు. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూడగానే మనం ముందుగా మన స్మార్ట్ అండ్ సింపుల్ టెక్నిక్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఏంటది? 3 steps. ఒకటి, ఫస్ట్ ప్రశ్నని మనం క్షుణ్ణంగా చదవడం. క్వశ్చన్ రీడింగ్ అనేది ఫస్ట్ స్టెప్. అది మనం 1 minute లో చేయాలి. ఎందుకు ఇక్కడ మేజర్ ఈ ఫస్ట్ స్టెప్ అనేది? ఈ క్వశ్చన్ లో ఎన్ని పార్ట్స్ ఇచ్చారు అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ 2 parts ఇచ్చారు. ఒకటి మన రోల్ అండ్ మ్యాండేట్ అడిగారు, ఎవాల్యుయేట్ ఎఫెక్టివ్నెస్ అని ఇచ్చారు, రైట్? సో నెక్స్ట్ మనకి ఇక్కడ టాపిక్ ఏంటి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అది టాపిక్ మనకి. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి వాట్, అదే విధంగా ఎవాల్యుయేట్. వాట్ అంటే ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వాట్ అంటే ఓన్లీ నిర్వచనమే కాదు, దానికి సంబంధించిన క్లుప్తమైన సమాచారం కూడా ఇవ్వాలి. డిఫైన్ అంటే ఓన్లీ నిర్వచనం ఇవ్వాలి, రైట్? నెక్స్ట్ మనకి చూసుకుంటే ఇంపార్టెంట్ ఎవాల్యుయేట్ అని ఇచ్చాడు సెకండ్ పార్ట్ లో. ఎవాల్యుయేట్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం చాలా క్వశ్చన్స్ దీని మీద. అనలైజ్ ప్లస్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అంటే ఏంటి? అనలైజ్ అంటే ఏంటి? మనకున్న ఈ టాపిక్ కి సంబంధించి పాజిటివ్స్ అంటే కొంత అనుకూల ప్రభావాలు ఏవైతే ఉన్నాయో, అదే విధంగా ప్రతికూల ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం డిస్కస్ చేయాలి, రైట్? దాంతో పాటు కొన్ని తీసుకోవాల్సిన చర్యలు కూడా ఇవ్వాలి. అది మన ఇవాల్యుయేట్ అనేది. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ డిస్కస్ అనే కీవర్డ్ కి రెండు సేమే కదా అని చాలా మందికి డౌట్ రావచ్చు. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది పాజిటివ్స్ నెగిటివ్స్ అని కాకుండా ఇక్కడ ప్రాముఖ్యత, దానికి సంబంధించి ఇంకా విజయాలు, దాంతో పాటు మనకున్న కొన్ని లిమిటేషన్స్ ప్రకారం టాపిక్ వైజ్ మనం కనెక్ట్ చేసుకుంటాం. దాంతో పాటు ఇక్కడ విశ్లేషణ అని ఇచ్చారు. డిస్కస్ లో ఇలాంటివి ఉండవు. ఓన్లీ ప్రాముఖ్యత రాస్తాం, అదే విధంగా నెగిటివ్స్ రాస్తాం, తీసుకోవాల్సిన చర్యలు రాస్తాం. కానీ అనలైజ్ అనేది ఎప్పుడైతే ఇచ్చాడో దీనికి సంబంధించి కొంత రీసెంట్ డేటా, దాంతో పాటు ఇన్ఫర్మేషన్, ఎగ్జాంపుల్స్, ఫ్యాక్ట్స్ రాయాల్సి ఉంటుంది. అది ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్? సెకండ్ స్టెప్ వచ్చేసరికి మనం దాంతో పాటు మనకి ఇక్కడ కీవర్డ్స్ మర్చిపోయాం. కీవర్డ్స్ అనేవి రోల్ అంటే పాత్రకు సంబంధించి, విధి అనేవి ఇంపార్టెంట్ కీవర్డ్స్. దాంతో పాటు మనకి ఎఫెక్టివ్నెస్ అంటే సమస్యలను పరిష్కరించడంలో దాని ప్రభావాన్ని అంచనా వేయండి అని ఇచ్చారు. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ అనదర్ కీవర్డ్స్, రైట్? ఈ 3 keywords మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా పర్యావరణ సమస్యలు అన్నారు, అవి ఏంటో కూడా మనం ఒక లైన్ లో మెన్షన్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి బ్రెయిన్ స్టార్మింగ్ స్టెప్ లో మనం ఏం చేయాలి? ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ స్టెప్ లో ముఖ్యంగా అన్ని సంబంధించి, ఈ అంశానికి సంబంధించి, టాపిక్ సంబంధించి అన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవాలి. ఇక్కడ రీకాల్ చేసుకోవాలి. 1 నిమిషం కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్ గా మనకి దీనికి సంబంధించి ఆస్పెక్ట్స్ ఏమున్నాయో అన్ని గుర్తుంటాయి. అంటే ఆర్టికల్స్ కావచ్చు, లేదా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ లాంటివి, అంటే చట్టాలు కావచ్చు, అమెండ్మెంట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కావచ్చు, ఇవన్నీ మనం రీసెంట్ ఎగ్జాంపుల్స్ కావచ్చు, వీటన్నిటిని మనం రీకాల్ చేసుకోవాలి, రైట్? నెక్స్ట్ ఇది కూడా మనకి 1 minute లో జరగాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రెజెంటింగ్ ద ఆన్సర్, అంటే ఈ 2 steps రాసిన తర్వాత ఆన్సర్ రాయడం అనేది మనం స్టార్ట్ చేస్తాం. అది 6 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ 2 steps ఫాలో అయితే 6 నిమిషాల్లో మనం కంప్లీట్ చేసేయచ్చు. మొత్తానికి 8 minutes లో ఒక ఆన్సర్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇది బెస్ట్ స్ట్రాటజీ మనం ఫాలో అయ్యేది, రైట్? అయితే ఈ రోజు క్వశ్చన్ కి సంబంధించి మనం ఈ విధానం ఎలా రాయాలి, అప్రోచ్ అనేది చూసుకుంటే, పరిచయంకి వచ్చేసరికి ఎన్జిటికి సంబంధించిన ఇటీవలి సమాచారం రాయొచ్చు. అంటే ఇటీవలే మనకి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, అదేవిధంగా అదర్ దాన్ స్టేట్స్, మనకి చుట్టుపక్కల స్టేట్స్ కాకుండా రాజస్థాన్ లో కావచ్చు, కొన్ని స్టేట్స్ లో ఉన్న కొన్ని తీవ్రమైన కాలుష్యానికి సంబంధించి, కొన్ని నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించి ఈ ఎన్జిటి ఆదేశాలు ఇచ్చి నిలిపేసింది. సో దానికి సంబంధించి మనం ఇక్కడ లింక్ చేయొచ్చు. ఇదే మన సిఏ ఇంట్రడక్షన్, రైట్? సిఏకి సంబంధించి పరిచయం అన్నమాట. నెక్స్ట్ మనం ఎప్పుడైనా పరిచయం రాసి నెక్స్ట్ నిర్మాణం రాసేటప్పుడు ఈ రెండింటికి మధ్య ఒక కనెక్టివిటీ పాయింట్ ఉంటే ఇంకా బెటర్ గా ఉంటుంది ఎగ్జామినర్ ని ఇంప్రెస్ చేయడానికి, రైట్? ఇక్కడ మనం అది ఫాలో అవుతున్నాం. ఇక్కడ ఎన్జిటి ఇచ్చారు కాబట్టి దాని గురించి అట్లీస్ట్ కొన్ని స్టాటిక్ పాయింట్స్ అయినా రాయాలి కదా. సో ఇక్కడ ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటే ఏంటి, అంటే అది ఎప్పుడు లాంచ్ చేశారు అనే దాని గురించి మనం చెప్తాం. 2010 మనకున్న హరిత ట్రైబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ 2010లో ఒక చట్టం ఉంది, దాని ద్వారా ఇది స్థాపించబడింది. ఇది ఒక ప్రత్యేక న్యాయ సంస్థగా తీసుకొచ్చారు అనేది కూడా మనం ఇక్కడ సింపుల్ గా ఒక పాయింట్ లో చెప్తాం, రైట్?
అది ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ నిర్మాణానికి వెళ్తే మనం ఇక్కడ ఏం రాయాలి? నిర్మాణంలో మనకి ఇచ్చిన ఫస్ట్ పార్ట్ లో ఎన్జిటి పాత్ర మరియు విధి గురించి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ పాజిటివ్స్ రాస్తాం, రైట్? పవర్స్ అండ్ ఫంక్షన్స్, వాళ్ళకి ఏవైతే ఉన్నాయో కొన్ని విధులు విధానాలకు సంబంధించి అవి రాస్తాం. ఇక్కడ సత్వర పరిష్కారం చేసే తత్వం, అంటే పర్యావరణ కేసులను త్వరగా పరిష్కరించడంలో ఇది పెద్ద మంచి పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ప్రత్యేక అధికార పరిధి కూడా ఉంది. పర్యావరణ పరిరక్షణ మరియు ఇతర సహజ వనరుల సంరక్షణకు సంబంధించి ఇవి విచారిస్తుంది అనమాట. దానికి సంబంధించి పరిధి ఉంది. పరిహార అధికారాలు కూడా ఉన్నాయి, అంటే వ్యక్తులు మరియు ఆస్తులకు నష్టం కోసం కొన్ని పరిహారం మరియు పర్యావరణ పునరుద్ధరణ కూడా ఆదేశించడం అనేది చేస్తుంది. సో ఈ పరిహార అధికారాలు కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఇవే కాదు, ఒక 2-3 రాయొచ్చు, బట్ ఇక్కడ టైం లిమిట్ కి సంబంధించి మనం ఆలోచించాలి. సో ఇక్కడ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి మనం పర్యావరణ సమస్యలను పరిష్కరించడం సమర్థత అడిచాడు. అంటే సెకండ్ పార్ట్ లో మనకి ఇది ఇచ్చాడు కదా, ఎవాల్యుయేట్ ఎఫెక్టివ్నెస్ ఇచ్చాడు కదా. సో సమర్థతలో మనం చూసుకుంటే అది విజయాలు కావచ్చు, అపజయాలు కావచ్చు, అవి మనం మెన్షన్ చేయాలంటే పాజిటివ్స్ నెగిటివ్స్. ఇక్కడికి వచ్చేసరికి విజయాలు చూస్తే మనకి గంగా మరియు యమునా నదుల కాలుష్యం సంబంధించి మాట్లాడచ్చు. ఎందుకంటే ఇటీవల మనకి పరిశ్రమ కాలుష్యం తగ్గింది దీనివల్ల, అంటే ఇది ఇచ్చిన ఆదేశాల వల్ల పరిశ్రమలు మూసివేసి అదేవిధంగా పరిశ్రమ కాలుష్యం అయితే తగ్గుతుంది. అదేవిధంగా గాలి నాణ్యత మెరుగుదలకు సంబంధించి మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎక్కువగా ఢిల్లీ ప్లేస్ లో, అంటే ఢిల్లీలో మనకి ముఖ్యంగా ఈ ఎన్జిటి ఆదేశాల ద్వారా డీజిల్ వాహనాలపై నిషేధం విధించడం కావచ్చు, నిర్మాణ కార్యకలాపాలపై పరిమితులు విధించడం కావచ్చు, ఇవన్నీ మనకి ఇక్కడ జరిగే. దీనివల్ల మనకి కాంట్రిబ్యూషన్ ఏంటి? గాలి నాణ్యత అయితే మెరుగుదల పడింది. నెక్స్ట్ జీవ వైవిధ్య పరిరక్షణ కోసం కూడా ఇది కొన్ని పశ్చిమ కనుమలు, ఎస్పెషల్లీ వెస్టర్న్ ఘాట్స్ అంటాం, పశ్చిమ కనుమలు కావచ్చు, లేదా మనకున్న అరావళి పర్వతాలు కావచ్చు, వీటికి సంబంధించి కొన్ని పర్యావరణ సున్నిత ప్రాంతాలను రక్షించడంలో ఇది కీలక పాత్ర అయితే పోషిస్తుంది. అది ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ మనం పాజిటివ్స్ రాసాం. అయితే పరిమితులు సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వీటి విధానానికి సంబంధించి మనం చూసుకుంటే అమలులో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఎన్జిటి ఆదేశాల అమలు సరిగ్గా జరగడం లేదనేది ఇక్కడ ఒక ఆందోళన, అది రాస్తాం. పరిమిత అధికార పరిధులకు సంబంధించి కూడా మనం చూసుకుంటే పర్యావరణ సమస్యలకు సంబంధించిన పౌర కేసుల మీదే ఇది ఆదేశాలు అయితే పరిమితంగా ఉన్నాయి. సో సివిల్ కేసులకు సంబంధించి మనం ఆలోచిస్తున్నాం, కానీ క్రిమినల్ కేసుల మీద అయితే ఈ పరిధి అయితే అధికారం లేదు అనేది ఇక్కడ ఒక సవాలుగా చెప్పొచ్చు, పరిమితిగా చెప్పొచ్చు. నెక్స్ట్ వనరుల పరిమితులు కూడా మనకు ఉన్నాయి. వనరుల కొరత అయితే ఉంది, సిబ్బంది కొరత కావచ్చు, ఆర్థిక వనరుల కొరత కావచ్చు, ఇవి అయితే ఉన్నాయి. ఇది కూడా సాల్వ్ చేయాలి. వీటికి సంబంధించి మనకి ఏవైతే సవాళ్ళు పరిమితులు ఉన్నాయో వాటినే మనం తిప్పి రాసే ప్రక్రియ మనకి అవసరమైన చర్యలు లేదా తీసుకోవాల్సిన చర్యలు. అంటే సేమ్ పాయింట్స్ రాయం, బట్ అది తిప్పి రాస్తాం. మంచి ఎగ్జాంపుల్స్ తో ఏం చేయాలి అనే దాని మీద రాస్తాం. అంటే సమర్థవంతమైన అమలు విధానం. ఇక్కడ అమలు సమస్యలు ఉన్నాయి కాబట్టి సమర్థవంతమైన అమలు విధానం అయితే అనుసరించాలి గవర్నమెంట్ ప్రకారం అనేది ఇక్కడ చెప్తాం. అంటే ఎన్జిటి ఆదేశాల అమలు పర్యవేక్షణ కోసం కొన్ని ప్రత్యేక సంస్థలు మనం ఏర్పాటు చేయాల్సి ఉందనేది కూడా చెప్పొచ్చు. సాంకేతిక సహాయం కూడా మనకు అవసరం, ఎందుకంటే ఇప్పుడు అధునాతన సాంకేతికలు ఉన్నాయి కాబట్టి కృత్రిమ మేధకు సంబంధించి కొన్ని పరికరాలు మనం ఉపయోగించుకోవచ్చు, రైట్? ఇలాంటివి కూడా రాసుకోవచ్చు. అవగాహన కార్యక్రమాలకు సంబంధించి చూసుకుంటే పర్యావరణ పరిరక్షణ పట్ల ఈ ప్రజల అవగాహన మరియు భాగస్వామ్యం అయితే పెంపొందించే అవసరం అయితే ఉంది కాబట్టి ఇది రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ రాసిన పాయింటే మనం తిప్పి రాస్తే నిధులు మరియు వనరులు అయితే మనం అవసరమైన ఆర్థిక మరియు మానవ వనరులు అయితే సమకూర్చాల్సి ఉంది అనేది కూడా ఇక్కడ చెప్తాం, రైట్? ఇవే మనం ఇంప్లిమెంటేషన్ కావచ్చు, ఎప్పుడు మనం అమలు అనే పాయింట్ అనేది అన్నిటికీ రాస్తాం, రైట్? దాన్ని రాసేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ లేదా కొన్ని ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ వైజ్ మనకి EIA కూడా మనకి చెప్పొచ్చు, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అంటే మన పర్యావరణ ప్రభావ అంచనాకు సంబంధించి కూడా అది అమలులో ఎన్ని సవాలు ఫేస్ చేస్తుంది, దాన్ని మనం దీన్ని కనెక్ట్ చేసి ఇంకా బెటర్ గా రెండు మనం ఎన్జిటి అదేవిధంగా EIA ముందుకు తీసుకెళ్తే ఈ పర్యావరణాన్ని మనం రక్షించవచ్చు అనేది ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్ ముగింపుకు వచ్చేసరికి మనం ఇక్కడ ఆల్రెడీ చాలా వరకు మనం రాసాం, అవసరమైన చర్యలు కావచ్చు, సవాళ్ళు కావచ్చు, అన్ని రాసాం. బట్ ఇక్కడ 1 నుంచి 1.5 లైన్ లో మనం చెప్పాల్సింది చెప్పి ఒక భవిష్యత్తును ఉద్దేశించి మనం మాట్లాడేదే ఇక్కడ కంక్లూజన్, ముగింపు. కాబట్టి దాన్ని పైన చెప్పిన తీసుకోవాల్సిన చర్యలు ఒకవేళ మనం పాటిస్తే, అంటే ఎన్జిటి సమర్థతను లేదా కొన్ని
మెరుగైన పర్యవేక్షణ కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం కావచ్చు, లేదా మనకున్న ప్రభుత్వ సంస్థల మధ్య కొంత సమన్వయం సృష్టించడం కావచ్చు. ఇవన్నీ చేస్తే మన సుస్థిర అభివృద్ధి మరియు బలమైన పర్యావరణ పాలన అయితే మనం తీసుకురావచ్చు అనేది కనెక్ట్ చేస్తాం. అంతే, ఇది కంక్లూజన్ పార్ట్. ఇది బెస్ట్ అప్రోచ్ అయితే ఇలా ఉండాలి అంటే మనకి ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్స్ ని మనం అడ్రస్ చేసుకుంటూ ముందుకెళ్తే అది ఏ క్వశ్చన్ ఇవ్వని, ఏ టాపిక్ ఇవ్వని, మనం ఆన్సర్ రైటింగ్ అనేది ముందు నేర్చుకుంటే ఏ టాపిక్ అయినా ఈజీగా రాయొచ్చు. అంటే చాలా మంది పుస్తకాలు చదువుతున్నారు, టాపిక్స్ చదువుతున్నారు, బట్ ఆన్సర్ రైటింగ్ వచ్చేసరికి చాలా మిస్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే కనెక్టివిటీ అనేది మిస్ అవుతున్నారు. కనెక్టివిటీ అంటే ఏంటి? ఆన్సర్స్ లో కనెక్టివిటీ కాదు, మనకి సబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్, అంటే ఒక సబ్జెక్ట్ ఎప్పుడైతే ఇచ్చారో దాన్ని మాత్రమే రాస్తున్నారు, దాన్ని మాత్రమే రాయకూడదు. మనకి పర్యావరణం ఇచ్చారు, ఇక్కడ మనకి పాలిటీకి సంబంధించి లింక్ చేసుకోవచ్చు, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ లింక్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎకానమీకి సంబంధించి లింక్ చేసుకోవచ్చు. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి చాలా ఉంటాయి. సో అవన్నీ మనం రీకాల్ చేసుకోవాలి, సమాచారాన్ని అంతటినీ ఒక దగ్గర పెట్టుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు మనం న్యూస్ పేపర్ చదవడం వల్ల కూడా ఇవి మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, రైట్? ఇక్కడ ఆర్టికల్స్ ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, చట్టాలను ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం చెప్పుకుంటే అటవీ హక్కులకి సంబంధించి మాట్లాడచ్చు, మన పర్యావరణ సంరక్షణ చట్టం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడచ్చు, అదేవిధంగా వన్యప్రాణుల సంరక్షణ చట్టం గురించి మాట్లాడచ్చు. ఇవి కూడా ఇంక్లూడ్ చేయొచ్చు, రైట్? అది బెస్ట్ అప్రోచ్. అయితే ఈ రోజు రాసిన ఆన్సర్ ని మనం చూస్తే భారత్ నందు 2010 నందు కేంద్ర చట్టం ఇది ప్రకారంగా మనం ఢిల్లీ కేంద్రంగా పనిచేయడం అనేది ఇక్కడ రాశారు. సింపుల్ గా స్టాటిక్ పార్ట్ తో స్టార్ట్ చేశారు. ఓకే, సమగ్రంగా భారత్ అంతే పర్యావరణ అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఒక విభాగంగా సమన్వయంగా పనిచేస్తుంది. ఇవి అంశాలు, చట్టాలు అమలు నందు పరిశీలన సలహా పాత్ర కూడా కలిగి ఉంది. అంటే ఆ మ్యాండేట్ గురించి కూడా క్లుప్తంగా రాశారు. గుడ్. ఇక్కడ మిస్ అయింది ఏంటి? కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్. చాలా మంది రాశారు కానీ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ రాస్తే తీసుకోవాల్సిన చర్యలు మిస్ అయ్యారు, లేదా రిమైనింగ్ రాస్తే చాలా వరకు మిస్ అవుతున్నారు. సో ఈ ఆన్సర్ మనం ప్రత్యేకించి ఎక్సెప్ట్ ఇంట్రడక్షన్ అన్ని బాగానే ఉన్నాయి. సో నిబంధన 21 ప్రకారం రాజ్యాంగంలో జీవించే వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ నుండి స్ఫూర్తి పొందింది అనేది ఇక్కడ రాశారు. వెరీ గుడ్. అయితే ఈ పర్టికులర్ టాపిక్ అంటే నిబంధనలు కూడా అధికారం లాంటివి కూడా ఇంక్లూడ్ చేశారు. గుడ్. పర్యావరణ, అడవుల, జల సంరక్షణకు సంబంధించి కూడా లింక్ చేశారు. భారత నందు 7 సివిల్ పర్యావరణ సంబంధించి అమలు కూడా నందు ముఖ్య విధిని కూడా కలిగి ఉందనేది కూడా చెప్పారు, రైట్? నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఎన్ని బెంచ్లు ఉన్నాయి, నైపుణ్యాలు గల వ్యక్తులు తీసుకుంటారని, అప్లేట్ సౌకర్యం ఉందని, త్వరితగత విచారణ 6 నెలలకు సంబంధించి కూడా ఉంటుందని చెప్పారు. గుడ్ ఫ్లో చార్ట్. ఇది కూడా మనకి వాల్యూ యాడెడ్ గా పనిచేస్తుంది. అంటే ఇలాంటివి మనం క్రియేట్ చేసేటప్పుడు ఒక హాఫ్ మార్క్ కంపేర్ టు అదర్స్ మనకి రావచ్చు, రైట్? అది సిచ్యువేషన్ అంటే మనకి అనుగుణంగా, డిమాండ్కి అనుగుణంగా గీస్తే బెటర్, ప్రతిదానికి అవసరం లేదు. 2010 నందు కేంద్ర చట్టం నుండి మనకి 15,000 తీర్పులు, సలహాలు, వివిధ ప్రాజెక్టులకి 2,000 అంటే ప్రభావాలకు సంబంధించి రాశారు. 20 నుంచి 30% వనరుల సంరక్షణ అయితే జరుగుతుందని మాజీ సిజేఏ రంజన్ గొగోయ్ తన వ్యక్తిగత జీవిత చరిత్ర నందు కూడా ఉద్ఘాటించారు. వెరీ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. సో జనరల్ ఎగ్జాంపుల్ కూడా రాశారు. నెక్స్ట్ స్టేట్మెంట్స్ వైజ్ అత్యంత నైపుణ్యం, శాస్త్రీయ అనుభవం గల వ్యక్తులు కూడా ఉంటారని. నెక్స్ట్ తూత్తుకొడి నందు వేదాంత లిమిటెడ్ తమిళనాడు కార్పొరేట్ ప్రైవేట్ నందు కూడా వ్యర్థాల నిలుపుదల అయితే జరిగింది. యమునా నది పరివాహక తీర ప్రాంతం జరిగింది. పతాంజలి ప్రోడక్ట్ నందు ఆరోగ్య ప్రభావం మందులకు సంబంధించి మనం ఇటీవలే వార్తల్లో కూడా చూసాం. వెరీ గుడ్ పాయింట్. గంగా నది పరివాహక బోర్డు పునరుద్ధరణకు సంబంధించి ఆల్రెడీ మాట్లాడాం. ఛత్తీస్గఢ్ నందు బోర్డియా తిరంగ బొగ్గు నిర్మాణం త్రవ్వకాలకు సంబంధించి ఢిల్లీ నందు 10 ఏళ్ల నిండిన వాహనాలు తన ప్రభావాన్ని చూపడం, ఇలాంటివన్నీ కూడా మనకి రాశారు. ఆల్మోస్ట్ 8 పాయింట్లు రాశారు. 4 నుంచి 5 పాయింట్లు రాయొచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్స్ తో, ఉదాహరణతో రాస్తే సరిపోతుంది. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా ఇచ్చారు. వెరీ గుడ్. నెక్స్ట్ విమర్శలకు వచ్చేసరికి ట్రిబ్యునల్ నందు వివిధ నిపుణులు 21 కంటే ఎక్కువ ఉండాలి, 6 మాత్రమే ఉన్నారు అనేది కూడా చెప్పారు. 2 బెంచ్ల నందు న్యాయమూర్తులు ఉన్నారు. ఆదేశాలు అమలు సరిగా ఉండకపోవడం కూడా ఆల్రెడీ చెప్పాము మనం. అపలేట్ వలన కాలయాపన అధికంగా ఉండడం కూడా చెప్పారు. అంటే దీంతో పాటు మనకు ఒక స్టాఫ్ కొరత కూడా ఉంది, సిబ్బంది కొరత కావచ్చు, వనరులు ఎస్పెషల్ ఆర్థిక వనరులు కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ చర్యలకు వచ్చేసరికి ట్రిబ్యునల్ నందు సాంకేతికంగా వనరులు అందించి దేశం అన్ని పర్యావరణ అనుమతులు సమన్వయం కావాలనేది కోఆపరేషన్ చెప్పారు. వెరీ గుడ్. తగిన సిబ్బంది నైపుణ్యం, శిక్షణకు సంబంధించి కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. ఆదేశాలు నిర్లక్ష్యం లేకుండా కఠిన చర్యలు చూసేలా మనం ప్రత్యేక యంత్రాంగం అవసరం అనేది కూడా రాశారు. వెరీ గుడ్. ఛాలెంజెస్ రాశారు, సవాళ్ళు రాశారు, చర్యలు కూడా ఏవైతే తీసుకోవాలో అవి కూడా ఇంక్లూడ్ చేశారు.
ఫైనల్ గా భారత్ నందు వివిధ పర్యావరణ అడవి సంరక్షణ మెరుగైన విధానాలు జరిమానా వంటి చర్యల ద్వారా పర్యావరణ సంరక్షణగా తన ప్రభావం చూపిస్తూ భారత్ సుస్థిర అభివృద్ధి సాధించడం నందు ముఖ్య పాత్రగా ఉంది. వెరీ గుడ్ కనెక్టివిటీ. అక్కడ మనకున్న సుస్థిర అభివృద్ధికి సంబంధించి కూడా లింక్ చేసి గుడ్ కంక్లూజన్ అయితే రాశారు. వెరీ గుడ్. అయితే టోటల్ గా మనం ఈ ఆన్సర్ చూసిన తర్వాత మనకి ముఖ్యంగా ఫస్ట్ మీ పర్సనల్ గా మీరు రెక్టిఫై చేసుకోవాల్సిన మిస్టేక్స్ ఏంటంటే, కొన్ని నేను ముందుగా చెప్తున్నట్టు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో ఒకసారి చెప్పాను, మీ ఆన్సర్ తీసినప్పుడు రాజ్యాంగం అనేది ఇక్కడ కొన్ని కలుస్తున్నాయి వర్డ్స్ అనేవి, అవి చూసుకోండి. కొన్ని స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లా కనిపిస్తున్నాయి, అవి కొంచెం చూసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ చూసుకుంటే ఇంట్రడక్షన్ ఒక్కటే ఇక్కడ కొత్తగా కనిపించాలంటే కరెంట్ అఫైర్స్ అంటే రీసెంట్ గా మన కొన్ని స్టేట్స్ లో కావచ్చు, కొన్ని ఏరియాస్ లో కావచ్చు, దీని యొక్క పాత్రకు సంబంధించి మనం లింక్ చేయొచ్చు. అదే విధంగా మనకి ఫ్లో చార్ట్ లింక్ చేశారు, కొన్ని ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఎగ్జాంపుల్స్, ఫ్యాక్ట్స్, రిపోర్ట్స్ రిలేటెడ్ గా లింక్ చేశారు, అధికారులను కూడా లింక్ చేశారు. దాంతోపాటు మనకున్న చట్టాలు కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. రైట్, మనకున్న చట్టాలు అటవీ చట్టం కావచ్చు, మనకున్న పర్యావరణ పరిరక్షణ చట్టం, వన్యప్రాణుల సంరక్షణ చట్టం, ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు దానిలో ఉన్న పరిధికి సంబంధించి. రైట్, నెక్స్ట్ విమర్శలు కూడా బాగానే రాశారు. సో దాంతోపాటు చర్యలు కూడా వెరీ గుడ్. ఓవరాల్ గా ఎఫెక్టివ్ గా రాశారు. ఇక్కడ ఎఫెక్టివ్నెస్ వచ్చేసరికి ప్రభావాలు, పాజిటివ్స్, నెగిటివ్స్ కూడా రాశారు. ఓవరాల్ గా గుడ్ అటెంప్ట్. ఇక్కడ చూసుకుంటే మనం ఈ ఆన్సర్ కి మనం ఓవరాల్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి దీనికి 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. అలా ఇంప్రూవ్ అవ్వండి. హ్యాండ్ రైటింగ్ కొంత ఇంప్రూవ్ చేసుకుంటే మీకు ఇంకా బెటర్ గా ఉంటుంది. రైట్, అది ప్రాక్టీస్ ద్వారానే మనకు వస్తుంది. నెక్స్ట్ మనకి మెయిన్ శిక్షణ కార్యక్రమానికి సంబంధించి 15th July 2024 కి సంబంధించి డే 17 క్వశ్చన్ చూస్తే, డిస్కస్ ద రోల్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఇన్ మిటిగేటింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించడంలో విపత్తు నిర్వహణ అధికారుల పాత్రను చర్చించండి అని ఇచ్చారు. ఇది మనకి విపత్తు నిర్వహణ అనే సబ్జెక్ట్ రిలేటెడ్ గా మనం తీసుకున్నాం. ఇది మనకి యూపీఎస్సీలో కవర్ అవుతుంది, టీజీపీఎస్సీలో కవర్ అవుతుంది, అదేవిధంగా ఏపీపీఎస్సీకి సంబంధించి కూడా కవర్ అవుతుంది. అది ఎన్విరాన్మెంట్ లో భాగమే, కానీ మనం సపరేట్ గా ఒక క్వశ్చన్ అయితే ఫస్ట్ క్వశ్చన్ అయితే విపత్తు నిర్వహణ గురించి తీసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. టేక్ కేర్. జాగ్రత్తగా రాసి మీ ఆన్సర్స్ ఏకేఎస్ యాప్ లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.